ఎన్నికలు జరిగి జగన్ ప్రభుత్వం పోయి కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు గడిచిపోయినా ఆయన హయాంలో జరిగిన కొన్ని నిర్ణయాలు ఇప్పటికీ చర్చనీయాంశంగానే మారాయి. ముఖ్యంగా విశాఖ రిషికొండ ప్రాంతంలో నిర్మించిన భవంతి గురించి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. జగన్ అధికారంలో ఉన్నప్పుడు దీన్ని ఓ ప్రాముఖ్యమైన ప్రాజెక్టుగా భావించి భారీ స్థాయిలో నిర్మాణం చేశారు. అయితే ఇప్పుడు దీని వినియోగంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా జాతీయ మీడియా కూడా ఇదే అంశంపై ప్రత్యేకంగా కథనాలు ప్రసారం చేస్తోంది. ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిర్మించుకున్న శీష్ మహల్ అధికార నివాసంతో దీన్ని పోలుస్తూ వార్తలుస్తున్నాయి. కేజ్రీవాల్ నిర్మించుకున్న భవనం లగ్జరీగా ఉండడం, ప్రజాధనాన్ని అధికంగా ఖర్చు చేయడంపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. ఇప్పుడు అదే తరహాలో జగన్ నిర్మించిన రిషికొండ భవనాన్ని ప్రస్తావిస్తూ చర్చ కూడా సాగుతోంది. ఈ భవనం దాదాపుగా 10 ఎకరాల విస్తీర్ణంలో ఎంతో ఖరీదైన నిర్మాణ శైలితో రూపొందించారని జాతీయ మీడియా చెప్తోంది. ఇక ఇది జగన్ వ్యక్తిగత ఆస్తిగా ప్రస్తావించే విధంగా కొన్ని కథనాలు ఉండడం వైసీపీ వర్గాలను అసహనానికి గురిచేస్తున్నాయి. జగన్ తన పాలనలో విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా మార్చాలని సంకల్పించుకున్నారని, అందుకే అక్కడే క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసుకోవాలని ఈ నిర్ణయాన్ని చేపట్టారని కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ఎన్నికల ఫలితాల్లో జగన్ పార్టీ కేవలం 11 సీట్లకు పరిమితం కావడంతో ఆయన రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడింది. ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏంటంటే జగన్ రిషికొండ భవనంలో ఒక్కరోజు కూడా గడపలేదు. 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా తమ పార్టీ గెలుస్తుంది, ఆ తర్వాత అధికారికంగా ఈ భవనాన్ని ప్రారంభించుకోవాలనే ఆలోచన ఆయనకు ఉండినా అనుకున్నది సాధ్యపడలేదు. ఇక చివరికి అధికారం కోల్పోయి ఆయన ఊహించని రాజకీయ పరాభవాన్ని ఎదుర్కొన్నారు. వైసీపీ వర్గాలు మాత్రం ఈ భవనం ప్రభుత్వానికి సంబంధించిందేనని, జగన్ వ్యక్తిగతంగా దీన్ని వినియోగించలేదని చెప్తున్నారు. కానీ విమర్శకులు మాత్రం ఇది ప్రజాధనం వృధాగా ఖర్చు చేసిన ఉదాహరణగా చూస్తున్నారు. కేజ్రీవాల్ అధికార భవనంలో ఏళ్ల తరబడి నివాసం ఉండగా జగన్ మాత్రం ఒక్కరోజు కూడా అక్కడ గడపలేదన్న సంగతిని వైసీపీ నేతలు ఎత్తి చూపిస్తున్నారు. అయినా జాతీయ మీడియా ఈ భవనాన్ని జగన్ వ్యక్తిగత ఆస్తిగా భావించడంపై వైసీపీ వర్గాలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఇక కూటమి నేతలు మాత్రం జగన్ హయాంలో జరిగిన ప్రజా వ్యతిరేక నిర్ణయాల్లో ఇదొకటి అంటూ విమర్శలు చేస్తున్నారు. మొత్తానికి జగన్ పాలన ముగిసిన ఆయన చేపట్టిన రిషికొండ నిర్మాణం మాత్రం ఇప్పటికీ చర్చనీయాంశంగా మారడం విశేషం. మొత్తానికి కూటమి ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగా మార్చేటటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.